అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న బొలెరో టైర్ బర్స్ట్ కావడంతో అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 5గురి పరిస్థితి కూడా విషమంగా ఉంది. వీరంతా వజ్రకరూరు నుంచి పాల్తూరు వైపు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఇక ప్రమాద సమయంలో వాహనంలో దాదాపుగా 40 మందికి పైగా ప్రయాణిస్తున్నట్టుగా స్థానికులు చెప్పారు. క్షతగాత్రులను ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరందరూ కూడా వజ్రకరూరు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన వారిగా గుర్తించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని అనంతపురానికి తరలిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది, అసలు ఏం జరిగింది అక్కడ? మమత, ఏదైతే ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు మండల కేంద్రానికి సంబంధించిన కూలీలంతా కూడా ప్రతిరోజు తెల్లవారుజామునే వీళ్ళు బొలెరో వాహనాల్లో ఈ గుడపనకల్లు ప్రాంతాల్లో మిర్చి పంట కోతకు వెళ్తుంటారు. అదేవిధంగా కూలి పనుల్లో భాగంగానే ఈరోజు తెల్లవారుజామున వజ్రకరూరు గ్రామానికి చెందిన వారే వీరంతా కూడా ఒకే కాలనీకి చెందిన వారు. దాదాపు 40 మంది బొలెరో వాహనంలో గుడపనకల్లు మండలం ప్రాంతంలోని మిర్చి కోతలకు వెళ్తున్న సందర్భంలో ఉరవకొండ మార్కెట్ యార్డ్ సమీపంలోకి వస్తున్న సందర్భంలో ఒక్కసారిగా టైరు పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ టైర్ పేలిపోవడం వల్ల అదుపు తప్పి వాహనం బోల్తా పడడంతో ఈ వాహనంలో ఉన్న 40 మందిలో దాదాపు 20 మంది తీవ్రంగా గాయపడి వాళ్ళలో 5 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో వీళ్ళందరినీ కూడా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మిగిలిన వారందరికీ కూడా గాయాలైన వారికి ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం వైద్య చికిత్సలు అందిస్తున్నారు. మమత. రైట్, థాంక్యూ రవిచంద్ర.